ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఇప్పుడు చాలామంది నన్ను అడిగారనమాట. కొన్ని మా స్టూడెంట్స్ కానీ అదేవిధంగా చాలామంది అడిగారనమాట. మనము ఎవరిని ఆరాధించాలి? ఇప్పుడు చాలామంది అవధూతలు, ఆ, యోగులు, తర్వాత షిరిడి సాయిబాబాని ఆరాధన చేయడం మంచిదా, దత్తాత్రేయుని ఆరాధన చేయడం మంచిదా, ఇలాంటి రాఘవేంద్ర స్వామిని ఆరాధన చేయడం మంచిదా అని చాలా మంది అడిగారు నన్ను. నేను ఒకటే చెప్తాను అనమాట. మన సాంప్రదాయాలన్నీ కూడా పురాతనంగా మనకున్నట్టు చాలా విశిష్టమైన ఫలితాలు ఇస్తుంది అనమాట. విశిష్టమైన ఆచారాలు అనేది అనమాట. దేవుని ఆరాధన చాలా మంచిది. మన కులదైవం ఫస్ట్ మనం ఏ ఊరిని ఆరాధించాలంటే కులదైవాన్ని ఆరాధించాలి. అదేవిధంగా గ్రామ దైవతాన్ని ఆరాధించాలి. కులదైవం అంటే ఎవరు? మన యొక్క డిఎన్ఏ, అంటే మన పెద్దలు అదంతా కూడా చూపించినటువంటి వారి యొక్క వంశం అనమాట. అది ఆ దేవుడి యొక్క వంశం. ఇప్పుడు మీకు సుబ్రహ్మణ్యుడి దేవత అయితే సుబ్రహ్మణ్యుడి నుండి మీకు అన్ని అనుకూలం ఉంటుందన్నమాట. అదేవిధంగా మీ దేవుడు ఈశ్వరుడైతే ఈశ్వరుని అనుకూలం అంట. వెంకటేశ్వర స్వామి ఆయన నుండి అనుకూలం అనమాట. ఇట్లా నరసింహస్వామి ఒక్కొక్కరికి ఒక కులదేవత ఉందన్నమాట. ఒక్క విషయం చెప్తాను అన్నమాట. ఇక్కడ కులదేవత అంటే ఎవరు? కులదేవత చాలా మంది తిరుపతి వెంకటేశ్వర స్వామి అని వెళ్తారు అనమాట. వెంకటేశ్వరుడు కరెక్ట్, ఆయన మంచి దేవుడు ఏం లేదు, మేము కూడా వెళ్తాం అనమాట, వెళ్ళకుండా ఏం లేదు. ఆయన కులదైవం ఎవరికి కులదైవం కాదు. చాలా మందికి నేను చెప్పాను అనమాట. వాళ్ళు కనుక్కున్నారు. నేను కూడా ధన్యుడైన ఆ విషయంలో. నేను తిరుపతికి వెళ్ళొద్దని మాత్రం చెప్పలేదన్నమాట. తిరుపతికి వెళ్ళొద్దని ఎవరికి చెప్పను. అదేవిధంగా వాళ్ళ కులదైవాన్ని సందర్శించుకోవాలి. సంవత్సరానికి ఒకసారి తిరుపతికి 10 సార్లు వెళ్ళండి, 20 సార్లు వెళ్ళండి, మీకు ఇష్టం, మీకు అనుకూలమైనప్పుడంతా వెళ్ళండి. తిరుపతికి వెళ్ళి రావడం ఇంకోటి ఏం తెలుసా మీకు అనుకూలం? తిరుపతి నుంచి ఏదైనా ఒక వస్తువు మన ఇంటికి వచ్చింది అనుకోండి, మన ఇంట్లో ఏదో మంచిది జరగబోతోంది, మంచి వార్త వింటున్నాము ఉందని అర్థం అనమాట. ఏ వస్తువైనా అక్కడ ఒక దారం రానియండి, ఒక ప్రసాదం రానియండి, ఇంకేదైనా వస్తువు రానివ్వండి, ఒక ఫోటో రానివ్వండి, ఆ తిరుమల నుండి ఒకటి వచ్చిందంటే మన ఇంట్లో ఏదో మంచి జరగబోతోందని అర్థం అనమాట. అదేవిధంగా మనము ఇప్పుడు అవధూతుల్ని ఎవరిని మనం పూజించేయాలి? నేను స్ట్రైట్గా ఒకటి చెప్తున్నాను అనమాట. ఇక్కడ చాలా మంది దేవతలు వచ్చేసారు. ఇక్కడ మీరు ఆరాధించే ఇప్పుడు కొంతమంది అయితే అవధూతలు మీ ఇష్ట దైవంగా మీరు మార్చుకున్నారనమాట. ఇష్ట దైవం అంటాను నేను దాన్ని. ఒక సాయిబాబాని కావచ్చు, ఇంకో దైవం కావచ్చు, ఇంకో అవధూత కావచ్చు, ఎవరో కావచ్చు. అది ఇష్టంగా మీరు ప్రార్థిస్తున్నారు కాబట్టి అది ఇష్ట దైవమే అవుతుంది. ఇక్కడ నిజంగా మనము మన యొక్క ప్రాబ్లమ్స్, మన యొక్క ఆ కష్టాలు తొలగాలంటే మనము ఆరాధించాల్సిన దేవత ఎవరు అంటే ఇక్కడ చాలా మంది ఇక్కడ మనము ఒక్కొక్క క్యాస్ట్లో ఒక్కొక్క దేవతను ఆరాధిస్తారు. కొంత శైవులు అయితే కంచి మఠాలు, అదేవిధంగా కొంతమంది ఈ యొక్క రాఘవేంద్ర స్వామిని ఆరాధించడం, కొంతమంది దీంతో కూడా ఉడిపి మఠం, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. శృంగేరి మఠం, కంచి పీఠం, ఇట్లాంటి పీఠాల్లో కూడా వెళ్ళి మన పీఠం అనేది ఏంటంటే ఆ యొక్క మనకు యొక్క వాళ్ళ యొక్క మార్గదర్శనం అనమాట. వాళ్ళ యొక్క జగద్గురువులు వాళ్ళు అనమాట. ఈ జగద్గురువులు వాళ్ళ యొక్క మార్గదర్శనాలు అనమాట. వాళ్ళు మనకు మార్గదర్శనాలు ఇస్తుంటారు అనమాట. ప్రస్తుత కాలమాన పరిస్థితులు బట్టి వాళ్ళు కూడా అధ్యయనం చేస్తూ మనం ఏం చేయాలి, ధర్మ సూత్రాలు ఎలా పాటించాలి, ధర్మాన్ని ఎలా నిలబెట్టాలనేది వాళ్ళు ఆ పీఠాల యొక్క ధర్మంగా వాళ్ళు చాలా చేస్తున్నారు అనమాట. వాళ్ళ యొక్క సేవ మాత్రం మనం మరవలేము. ఏ పీఠమైనా తీసుకోండి, ఆ పీఠానికి ఉన్న విశిష్టత ఆ పీఠానికే ఉంది. ఎందుకంటే ఈ పీఠం తక్కువ, ఆ పీఠం ఎక్కువ అని చెప్పలేమన్నమాట. అదేవిధంగా చాలా మంది కూడా ఈ దేవతలను ఆరాధన చేయడంలో చాలా వైశిష్టం కూడా ఉందన్నమాట. వాళ్ళకి ఏదో ఆ యొక్క కోయిన్సైడ్లో అవుతుంది అనమాట. కొంత తర్వాత డ్రాప్ చేసేస్తారనమాట. మళ్ళీ ఆ దేవుని దూషిస్తారనమాట. మనము దేవుణ్ణి ఎవరో అవధూతని ఒకరిని మనం పూజించి మనము ప్రతిరోజు వెళ్ళి ఆరాధించేసి మళ్ళీ ఆ దైవాన్ని దూషించడం తప్పు అవుతుంది అనమాట. అది చేయకూడదు అనమాట. అది ఎవరైనా కూడా ఏ దైవాన్నైనా కూడా తప్పు అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఆరాధించే దేవతలు ఎవరు? జీవ సమాధులైనటువంటి సిద్ధులు. వాళ్ళు మనకు మార్గదర్శకాలు. వాళ్ళు యొక్క ఈ ప్రపంచానికి కావలసినటువంటి విషయాల కోసం ఒక త్యాగం, తన జీవితాన్ని త్యాగం చేసి యోగ నిద్రలోకి వెళ్ళిపోవడం, లేదంటే యోగ స్థితిలో అక్కడ ఉండిపోవడం, సమాధిలో చేరిపోవడం జరుగుతుంది అనమాట. శ్రీపాద వల్లభులు మనం చూస్తామన్నమాట. ఆయన ఆ శ్రీశైలం దీంతో ఆ కొండల్లో వెళ్తాను పూలాగా తేలడం మన గురు చరిత్రలు చెప్తున్నాయన్నమాట. ఇదే విధంగా ప్రతి ఒక్క చరిత్రను చెప్తున్నాయన్నమాట. చాలా మంది స్వాములు మాకు కూడా చెప్పిన వాళ్ళు కూడా షిరిడి సాయిబాబాను ఆరాధన చేయమని చెప్పారనమాట. అది కూడా జరిగింది, మేము కూడా చేసాం, చేయలేదని కాదు.
బట్ నిజమైన అవధూతులు, నిజమైన దేవతలు మనకు శక్తి ఎక్కడి నుండి వస్తుంది? ఈ జీవ సమాధులైనటువంటి కొన్ని దేవతలు, కొన్ని ఋషిముందులు, సిద్ధులు, యోగులు ఉన్నారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళినామనుకోండి, వాళ్ళని ఆరాధన చేశామనుకోండి, ఇమ్మీడియట్గా మనకు ఆ శక్తి తగులుతుంది, ఆ తొందర నుండి బయటపడతామన్నమాట. ఈ తథ్యం ఇది. మీ ఏరియాలోకి వెళ్ళి మీరు ట్రై చేసి చూడండి, మీరు ప్రయత్నం చేసి చూడండి. మీ యొక్క ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వకపోతే ఆ జీవ సమాధులైన ఆ మునీశ్వరులు అక్కడికి వెళ్ళి దర్శనం చేసిన తర్వాత మన యొక్క ప్రాబ్లమ్స్ క్లియర్ కాలేదంటే మాత్రం అడగండి. అప్పుడు తిరువన్నామలై మనం వెళ్తాం. ఆ కొండలో కూడా ఎంతో మంది జీవ సమాధులైనటువంటి ఋషుములు ఉన్నారనమాట అక్కడ. అది సామాన్యమైన స్థలం కాదు, అది రమణ మహర్షులు ఎంతటి వారు, గొప్ప మనుషులు వాళ్ళు అనమాట. అట్లాంటి దీంతో ఆ కొండల్లో జీవ సమాధులైన ఋషిములు ఇంకా ఉన్నారనమాట అక్కడ. ఆ యొక్క మనం అక్కడికి వెళ్తే ప్రాబ్లం ఎందుకు క్లియర్ అవుతుందంటే ఈ యొక్క ఆ తపశ్శక్తి అనమాట. హిమాలయాల్లో ఉన్నటువంటి జీవ సమాధులైనటువంటి ఋషిముల యొక్క తపశ్శక్తి. మీకు కొన్ని తమిళనాడులో అయితే కొన్ని, నాకు తెలిసినంత కూడా ఒక 9 నుండి 10 స్థానాలు నాకు తెలిసిందనమాట. అక్కడికి వెళ్ళడం, దర్శనం చేసుకురావడం, అర్చనలు చేయడం, సేవ చేయడం వల్ల మనకు అక్కడ పెద్దగా వాళ్ళు ఏం కానీ ఎక్స్పెక్ట్ చేయరనమాట. నాకు అది పెట్టండి, ఇది పెట్టండి ఏం అడగరనమాట. వాళ్ళు అడిగేది ఒకటి అక్కడ సేవ చేయమన్నమాట అంటారనమాట. ఆ సేవ చేయడం వల్ల మనకు ప్రతి ఒక్క ఇష్యూస్ క్లియర్ అవుతుంది అనమాట. అక్కడ అనుకూలంగా ఉంటుంది అనమాట మనకు. అందుకని దయచేసి జీవ సమాధులు అయినటువంటి సిద్ధులు అనమాట. ఇప్పటి వాళ్ళు నేను చెప్పడం లేదనమాట. ఇప్పుడు చాలా బ్లండర్స్ జరుగుతుంది. నేనేం అడగను అనమాట. కొంతమందికి అయితే అక్కడికి వెళ్ళడం వల్ల ఇద్దరిద్దరు సిద్ధులు, మునులు, జీవ సమాధులైన ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి వచ్చారనుకోండి, మన యొక్క సమస్యలు 100కు 100% తీరడం ఖచ్చితం అనమాట. ఇప్పుడు మీకు అర్థమైన ఎవరిని పూజించాలి, ఏ అవధూతను మనం ఆరాధించాలి, ఎవరిని పూజిస్తే మనకు అనుకూలం. ఇప్పుడు కూర్చున్న ఏసీలో కూర్చున్నటువంటి అవధూతులు, ఇప్పుడు కూర్చున్నటువంటి ఆ యొక్క కాలానుగుణంగా ఏదో జరిగిపోయింది అనమాట. కాలక్రమంలో జరిగిపోయింది. అది మనం తప్పు చేయడానికి లేదు. వాళ్ళ యొక్క అదృష్టము, వాళ్ళ యొక్క అనుకూలం అన్నమాట. చాలా మందిని, సొసైటీని కూడా చెడు చేస్తున్నారు అనమాట. అది కూడా మనం మాట్లాడడం తప్పే అవుతుంది. ఇప్పుడు మనం పోవడం తప్పు అక్కడికి, అంతేగాని భగవంతుడు ఎక్కడున్నాడంటే ఆ యొక్క సిద్ధులు మన కోసం వాళ్ళు నిర్మించిన దేవస్థానాలు, మన కోసం దేవుణ్ణి తపస్సు చేసి ఆ శక్తిని నింపినటువంటి ఆ దైవజ్ఞులు, ఆ యొక్క మునులు, జీవ సమాధులైనారు చూడండి. ఆ యొక్క స్థలాలకు వెళ్తే మాత్రమే మనకు ఫలితం 100కు 100% దొరుకుతుందని మాత్రం తెలియజేస్తున్నాను. దయచేసి ఎవరికైనా మీకు ప్రయత్నం చేసి మీ యొక్క ప్రాబ్లమ్స్, మీ యొక్క సమస్యలు తీరిందంటే నాకు ఒక కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఎవరికైనా తపన ఉంటే మేము నాడీ జ్యోతిష్యం నేర్పిస్తున్నాము. బ్రహ్మాండం, గవ్వల ప్రశ్న, తాంబూల ప్రశ్న, ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాము. అన్ని వెపన్స్ ఉంటుందన్నమాట. మీ దగ్గర జ్యోతిషాన్ని కూర్చున్నప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా విశదీకరణంగా చెప్పిస్తున్నాం అనమాట. దీంతో ఎటువంటి హైడ్ ఏది కానీ దాపెట్టకుండా ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేస్తున్నాం అనమాట. ఇంట్రెస్ట్ ఉన్నవారు, దానికి తగినటువంటి పేమెంట్ ఉంది, ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మీరు కూడా తెలుసుకోవచ్చు. ప్రపంచాన్ని ఒక కొత్త శక్తిని ఇద్దామని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.